ఇండిగో సంక్షోభం ఇంతవరకు సమస్య పోలేదు. ఇవాళ కూడా 350 విమానాలు క్యాన్సిల్ అయినాయి. ఇంకో పక్కన రాజ్యసభలో ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి వచ్చింది అటు రామ్మోహన్ నాయుడు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఒకటి ప్రొజెక్ట్ చేస్తుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్కి ప్రధాని మోడీ, అమిత్ షా ఫోన్ చేశారని, ఇండిగో సంక్షోభం మీద రాజ్యసభలో రామ్మోహన్ సమాధానం మీద సంతృప్తి వ్యక్తం చేశారని, ఇండిగో వ్యవహారంలో ప్రయాణికులు మేలు జరిగేలా సమయస్ఫూర్తితో చర్యలు తీసుకున్నారని కితాబిచ్చారని, శాఖాపరంగా సరైన నిర్ణయాలు తీసుకున్నారని మోడీ ప్రశంసించారని, విమర్శలు పట్టించుకోవద్దని రామ్మోహన్కి ప్రధాని మోడీ సూచించారన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది నిజమైతే చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకయ్యా అంటే ఒకటి ఆర్నాబ్ గోస్వామి రైట్ చేసినటువంటి పాయింట్, అట్లాగే నేషనల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నది, సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నటువంటి వేళ, ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వేళ వాళ్ళు ప్రశంసించారు అంటే డిఫరెంట్ ఆస్పెక్టే. అది నిజమో కాదో తెలియదు.